హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నట్టు ఈరోజు వీడియో వచ్చేసి ఈ తరం ఇల్లాలకి ఉండవలసిన లక్షణాలు, అలాగే కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు అని అయితే మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో అయితే చూసేశారు కదా. అలాగే వీడియోలోకి వచ్చేస్తే నేను ఈరోజు చెప్పబోయే వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అన్నట్టు ఇప్పుడు పిల్లలైతే ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్స్ అయితే చూడకుండా అస్సలు ఎవ్వరూ ఉండట్లేదు కదా. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ అలాగే పద్ధతులు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లల్ని మార్చలేకపోయినా కూడా, ఇప్పుడు మార్చలేకపోయినా అంటే చిన్నతనంలో ఫోన్లు అనేవి ఎవరైనా చూస్తారు. ఇంకా తర్వాత ఇంకా ఎదిగే కొందికి ఫోన్లు చూడకుండా ఎలా ఉండాలి అన్నది అయితే నేను ఇప్పుడు చెప్తాను. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. పిల్లల్ని ఒకేసారి ఫోన్లు కానీ టీవీలు కానీ ఒక్కరిని మాత్రం అస్సలు చూడనివ్వకండి. ఎందుకంటే ఒక్కరిని మాత్రం అస్సలు చూడనివ్వకూడదు అనమాట. ఫోన్లు కానీ టీవీలు కానీ ల్యాప్టాప్స్ కానీ వాళ్ళు ఏ మూవీస్ చూస్తున్నారు, ఏ వీడియోస్ చూస్తున్నారు అన్నదైతే మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే యూట్యూబ్లో ఏం సెర్చ్ చేస్తున్నారు అని మాత్రం ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు జనరేషన్ బట్టి, ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి, ఉన్న పిల్లలను బట్టి మనం ఒకవైపు పని చేసుకుంటున్నా సరే మనం ఏం చేస్తున్నారా అని మాత్రం వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఎక్కువగా వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. పిల్లలతో మనం ఎక్కువగా వీలైనంత వరకు టైం అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, అలాగే వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ గురించి కానీ, వాళ్ళ చుట్టూ జరిగే విషయాల గురించి కానీ ప్రతిరోజు మనం అడిగి తెలుసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఓ చిన్న విషయం, ఈ వీడియోకి నేనైతే ఒక 30 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓ మంచి కామెంట్తో మీరు నా ముందుకు వచ్చి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఏ చిన్న విషయం బయట జరిగినా కూడా అంటే మనతో చెప్పే అలవాటు మాత్రం మనం చేసుకోవాలి. 100% మనం నేర్పించాలన్నమాట. అంటే బయట ఏం జరిగినా కూడా వాళ్ళు ఏ చిన్న విషయమైనా సరే ఇప్పుడు మనకి చెప్తేనే పెద్ద అయిన తర్వాత అన్నీ మనతో షేర్ చేసుకుంటారనమాట. ఆ ఫ్రీడమ్ మనమైతే వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలన్నమాట. పిల్లలు ఏదైనా సరే చిన్న పొరపాట్లు చేసినా, ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు చేసినా సరే మనం పక్కకి తీసుకెళ్ళి చెప్తూ ఉంటాం కదా. అలా కన్నా వాళ్ళు ఎక్కడైతే పొరపాటు చేశారో, ఎక్కడైతే చిన్న చిన్న తప్పులు చేస్తారో వాళ్ళని అక్కడే, అంటే వారు ఎవరినైనా ఒక మాట అన్నారా అని అనుకుంటే అక్కడే వాళ్ళ దగ్గరే మనం పనిష్మెంట్ ఇవ్వాలన్నమాట. రెండోసారి వాళ్ళు ఆ పని చేయాలన్నా సరే, ఏదైనా చిన్న పొరపాటు చేయాలన్నా సరే మనందరి ముందు మనం అందరి ముందు పనిష్ చేస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఇంకోసారి అయితే ఆ పని చేయకుండా అయితే ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఫీల్ అవుతారు అని అయితే మనం వాళ్ళ ముందు అరవకుండా, మనం తల్లిదండ్రులుగా మన పరువు పోతుంది అనుకుంటే గనక రేపటి రోజున జరిగేవి ఏవైనా సరే, చిన్న చిన్న పొరపాట్లైనా పెద్ద పొరపాట్లైనా సరే పిల్లల కంటే ముందుగా మనకే ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తామండి. అందుకే పిల్లలకి అందరి ముందు భయం చెప్పడమే కరెక్ట్ అని అయితే నేను చెప్తాను. అదే కాక మన ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు ఎవరైనా సరే పిల్లల్ని తప్పు చేసినప్పుడు వాళ్ళని గట్టిగా అరిచినా లేదా ఒక దెబ్బ వేసినా సరే మనం అసలు ఎవ్వరం కూడా, అంటే పేరెంట్స్ అసలు ఎవ్వరూ కల్పించుకోకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు కాబట్టి మన పిల్లలకి భయం చెప్తారండి. అలాగే అలా చెప్పినప్పుడు మన పిల్లల్ని కరెక్ట్ వేలో ఉంచుతున్నారు అని అనుకుని మనం కొద్దిగా బాధ అనిపించినా సరే మనం ఏమీ మాట్లాడకుండా అయితే ఉండడమే కరెక్ట్ అని అయితే నేను చెప్తాను. ఇప్పుడు మనం వాళ్ళేదో అన్నారని మనం కూడా మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు అలా ఇలా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టే వాళ్ళు మన పిల్లలకి భయం చెప్పడానికి ట్రై చేస్తారు కాబట్టే మనం ఏమీ మాట్లాడకూడదండి. ఇప్పుడు నేను చెప్పేవి మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ మన పిల్లలకి ఈ అలవాట్లు మాత్రం 100% అలవాటు చేయండి. ముఖ్యంగా పిల్లలు నిద్ర లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి
అంటే బొట్టు పెట్టుకొని దండం పెట్టుకోవడం, అలాగే ఎగ్జామ్స్ జరిగేటప్పుడు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇలాంటివి కంపల్సరీగా నేర్పించాలన్నమాట. అన్నట్టు మనం వీక్లీ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటాం కదా, ఆ ప్లేస్లో గుడి అయితే బాగుంటుందండి. వారానికి ఒక్కసారైనా సరే పిల్లల్ని గుడికి తీసుకెళ్ళడం, ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళు పెద్ద పెద్ద చేంజెస్ మనం మాత్రం చూడగలుగుతాము. అలాగే వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనడం కంటే మనం ఎంతవరకు నేర్పుతున్నాం అన్నదే మనం ఆలోచించాలి. అంతేనా కాదా? తర్వాత మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి అనేది మాత్రం నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ టైంకి వచ్చారు, మన ఫంక్షన్కి వాళ్ళు ఎలా పిలిచారు, అంటే వాళ్ళు మనల్ని ఎలా పిలిచారు అని మాత్రం అస్సలు ఆలోచించుకోవద్దండి. అసలు పిలుపు అనేది వస్తే కనుక కంపల్సరిగా ఫంక్షన్కి మాత్రం అటెండ్ అవ్వాలి. వాళ్ళు మన ఫంక్షన్కి ఏ టైంకి వచ్చినా సరే ఆ చిన్న విషయాన్ని పక్కన పెట్టేసి మనం కరెక్ట్ టైంకి వెళ్ళామంటే వాళ్ళు మనకి నెక్స్ట్ టైం వాళ్ళు మనకి ఇచ్చే వాల్యూయే అంతా ఇంత ఉండదండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు పిలిచినప్పుడే స్టేజ్ మీదకి వెళ్దాం, లేదా వాళ్ళు పిలిచినప్పుడే అక్షింతలు వేద్దాం, అలాగే పలకరించినప్పుడే పలకరిద్దాం, ఫొటోస్ దిగమని పిలుస్తారు చూసారా, అప్పుడే వెళదాము, అప్పుడే ఫొటోస్ దిగుదాము అని అయితే అస్సలు ఎప్పుడు కూడా అనుకోకండి. ఎందుకంటే ఇవి చెప్పేవి నేను మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ ఇవి మాత్రం నేను నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి. కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. అందుకే నేను మనకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే కొంతమంది మనకి ఇది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సరే, ఇంకా అక్కడ వరకు పక్కన పెట్టేస్తే వాళ్ళు పలకరిస్తేనే పలకరించాలి, అలాగే వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడాలి అని మాత్రం ఎవ్వరూ అనుకోకండి. అసలు ఇవి మాత్రం మైండ్లో పెట్టుకోకూడదండి. మనం చక్కగా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ పనులు మొత్తం మనంతట మనమే చేసుకోవాలన్నమాట. చేస్తే ఎదుటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. తర్వాత ఇక భోజనాల్లోకి వచ్చేస్తే చక్కగా మనం కడుపు నిండా భోజనం చేసేసి వచ్చేస్తాం కదా. అలా కాకుండా క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి కానీ, మనల్ని భోజనాలకి పిలిచిన వాళ్ళ దగ్గరికి కానీ, లేదా ఆ ఫంక్షన్కి పిలిచి మనల్ని అంటే భోజనాల దగ్గరికి పిలుస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం భోజనాలు చాలా బాగున్నాయి అని మనం ఒక చిన్న మాట చెప్తాం చూసారా, ఆ టైంలో వాళ్ళకు వచ్చే ఆనందం అంతా ఇంత ఉండదండి. వాళ్ళకు మనం చెప్పే ఆ చిన్న మాట చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. ఆ మాట వాళ్ళకి 100% చెప్పి వస్తే బాగుంటుందని అయితే నా ఒపీనియన్. తర్వాత ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఏమైనా చిన్న వస్తువులు సర్దాలన్నా, ఏమైనా చిన్న పనులు ఉన్నవి మనం కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకంటూ ఆడవాళ్ళకి ఎక్కువగా పనులేమీ ఉండకపోయినా సరే, మన ఇంట్లో మగవాళ్ళైనా సరే ఆ పనులు షేర్ చేసుకునేలాగా ఉంటే చాలా బాగుంటుందండి. చివరిగా ఒక చిన్న మాట అండి, ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు మనల్ని అనవసరంగా ఒక మాట అన్నప్పుడు, ఒక మాట అన్నారు అంటే మనం అక్కడక్కడే సమాధానం చెప్పేయచ్చు కదండి. అలా సమాధానం చెప్పలేక, వాళ్ళ మాట మనం తీసుకోలేక మనలో మనమే బాధపడుతూ ఉంటాం కదా. కానీ అలా బాధపడకుండా మనం ఊరుకున్నా సరే, మనల్ని అనవసరంగా ఒక మాట అంటారు చూసారా, ఆ మాటని మనం వదిలేయచ్చు. కానీ ఆ మాటని మాత్రం దేవుడు, కాలం వీళ్ళిద్దరూ మాత్రం అస్సలు వదలరండి. ఆ మాటను మనం చాలా సీరియస్గా తీసుకుంటారు. అంటే ఆ మాటని మనం వదిలేసినా సరే ఆ మాట మాత్రం వాళ్ళిద్దరూ చాలా సీరియస్గా తీసుకుంటారు. దేవుడు, కాలం ఈ రెండు చాలా చక్కటి సమాధానం వాళ్ళకి మాత్రం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియోని మీకు ఎలా అనిపించింది, మీకు ఎవరికైనా యూజ్ అయిందా లేదా అన్నది నాకు ఖచ్చితంగా ఓ మంచి కామెంట్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో నేను చేసుకునే పనులు చేసుకుంటేనే మీకు కొన్ని మంచి విషయాలు నేర్పించాను కదా, నేనైతే చాలా మంచిగా అయితే ఫీల్ అవుతున్నాను. అంటే నా సబ్స్క్రైబర్స్కి కూడా నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేశాను కదా అని అయితే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.
అలాగే ఓ మంచి కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క చిన్న కామెంట్, లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అన్నట్టు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ చిన్న వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న అలవాట్లు ప్రతి ఒక్క ఇళ్ళకి ఉంటే ఆ ఇల్లు ఎంత కలకలలాడిపోతుందంటే, నాకు తెలిసి బయట కానివ్వండి లోపల కానివ్వండి చాలా బాగుంటుంది. అందరూ అంటూ ఉంటారు కదా, ఇల్లుని చూడండి ఇల్లాలని చూడండి అని. అలాగే మన పనులని మన అలవాట్లను చూస్తే కూడా అప్పుడు కూడా అంటారండి, ఒక పేరెంట్గా ఒక తల్లిని చూడండి ఆ పిల్లల్ని చూడండి అని. ఆ మాట కూడా మనం అనిపించుకోవాలన్నమాట. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలానా వాళ్ళ కూతురు చూడండి, పలానా వాళ్ళ కోడలు చూడండి ఇలా ఇలా ఉంది, పలానా వాళ్ళ భార్య చూడండి, పలానా వాళ్ళ అమ్మ చూడండి ఇలా ఉంటుంది, ఇంత మంచితనంగా చాలా బాగుంటుంది అని మన గురించి నలుగురు చెప్పుకోవాలే కానీ, నలుగురు మన గురించి మంచిగా చెప్పుకోవాలే కానీ చెడుగా మాత్రం అస్సలు చెప్పుకోకూడదండి. ఈ వీడియోలో నేను మీకు అదే నేర్పిద్దామని అయితే వీడియో స్టార్ట్ చేశాను. మరి నేను ఎలా చెప్పాను, ఎంత మంచి చెప్పాను, ఎంత చెడు చెప్పాను అన్నదైతే నాకైతే తెలియదు, కానీ మీరైతే ఏమనుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే నాకు తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఓ మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. మన ఛానల్లో విలేజ్ వ్లాగ్స్ అలాగే టిప్స్ అలాంటివి ఉంటాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఎప్పుడు నేను షేర్ చేస్తూనే ఉంటాను. నేను మీకు మాట ఇస్తున్నాను కూడా, నేను ఎప్పుడు చేసుకునే పనులు విలేజ్ వ్లాగ్స్ అలాంటివన్నీ మీతో షేర్ చేస్తాను. మీకు పచ్చని వాతావరణాన్ని అన్నిటినీ నేను మీకు ఇస్తానని మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి వీడియో ఇప్పటివరకు చూసినందుకు. ఈ వీడియోస్ అన్ని నేను ఇంతవరకు చేసుకుంటూ వచ్చిన పనులవి కొన్ని తీసుకుని క్లిప్స్గా అయితే యాడ్ చేసుకుని నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను అనమాట. ఈ మంచి మంచి విషయాలు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా నాతో షేర్ చేయండి. రీసెంట్గా అయితే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టాను, చాలా బాగుంటాయి, ఒక్కసారి చూసేయండి. అలాగే థ్యాంక్ యూ అండి. అలాగే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ 1K దాటేసింది అనమాట. మీ అందరి ఆ 1K దాటింది అంటే ఆ సపోర్ట్ మొత్తం మీకే అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి తీసుకొస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు ఈ సబ్స్క్రైబర్స్, నేను ఎక్కువగా షార్ట్ వీడియోస్ కూడా నా అసలు వైరల్ అవ్వట్లేదు అనమాట, కానీ ఫుల్ వీడియోస్తోనే నేను 1K సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాను. అలాగే వాచ్ టైం కూడా త్వరలోనే కలిసిపోవాలి అంటే నా కష్టం ఫలించాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా నాకు అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మంచి మంచి వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఒకసారి చెక్ చేసేయండి. లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే చాలా మంచి వీడియోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, మీకు నచ్చితే చూడండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.